హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే 2 కొబ్బరి చిప్పలను తీసుకుని వెనకమాల బ్లాక్గా ఉన్నదంతా తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీలో తొందరగా గ్రైండ్ అవుతుంది అనమాట. అలా ముక్కలు చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇలా క్లాత్ తీసుకుని మనం మిక్సీ చేసుకున్నదంతా దాంట్లోకి వేసుకోవాలి. క్లాత్లోకి తీసుకున్న మిశ్రమాన్ని అంతా మనం గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలండి. అలా స్క్వీజ్ చేసుకున్నప్పుడు మనకి దాంట్లో నుంచి కొబ్బరి పాలు అనేవి బయటకు వస్తాయి అన్నమాట. వన్స్ ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆ పిప్పినంతా పడేయకుండా మళ్ళీ ఒకసారి జార్లోకి వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దీన్నే సెకండ్ ఎక్స్ట్రాక్షన్ పాలు అంటారు. 2 సార్లుగా మనం ఈ పాలను తీసుకోవచ్చు. ఇవే మనకి బయట దొరుకుతాయి అన్నమాట, ఇన్స్టెంట్ కోకోనట్ మిల్క్ అని. అవంతా హైజీనిక్గా ఉండవు. ఇలా మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, నేను స్క్వీజ్ చేసినప్పుడు కొబ్బరి పాలు అనేవి అలా దిగుతూ ఉన్నాయి. ఈ కొబ్బరి పాలు మనము కొబ్బరి పాలు అన్నం చేసుకోవడానికి వాడుకోవచ్చు అండి. ఇవే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓట్స్ని కూడా ఈ మధ్య కొబ్బరి పాలలోనే సోక్ చేసుకుని తింటున్నారనమాట. మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయండి ఈ కొబ్బరి పాలు అనేవి. ఇలాంటి కొబ్బరి పాలని మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే మంచిది, బయట కొనకుండా. మనకి హెల్త్కి బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను సెకండ్ టైం కూడా ఆ పిప్పిని జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం వచ్చినంత చిక్కగా అయితే రావు, కానీ సెకండ్ ఎక్స్ట్రాక్షన్ పాలు కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా వన్స్ మనం తీసుకుని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. నో ప్రాబ్లం, ఏమీ చెడిపోవు, బాగానే ఉంటాయి. ఇలా తీగా వచ్చిన పిప్పిని కూడా మనం వేస్ట్గా పడేన అవసరం లేదండి. చక్కగా ఎండ వచ్చినప్పుడు ఎండలో ఎండబెట్టుకుంటే మనకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఎలాగో స్టార్టింగ్లోనే చెప్పాం కదా, వెనకమాల బ్లాక్ దంతా తీసేస్తే మనకి ఇలా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఇంట్లోనే రెడీ అవుతుంది అనమాట. షాపుల్లో కొనే పని కూడా ఉండదు. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే తప్పకుండా మా క్రేజీ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 టైమ్స్ మనం పాలు అనేవి తీసుకున్న తర్వాత డెసికేటెడ్ పౌడర్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను, చూడండి ఒకసారి. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని మనం ఇంట్లో వాడుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.